హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిర్చికా సాలన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని ఒక హాఫ్ కప్ పల్లీలు యాడ్ చేసుకోవాలి, ఒక హాఫ్ కప్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొన్ని పచ్చి కుడకలు కూడా వేయాలి. ఇలా వేసి ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత చల్లారనివ్వాలి, పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని. ఆ తర్వాత ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక 1 స్పూన్ జీరా, కొన్ని మెంతులు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి వేయించుకోవాలి. కొంచెమే వేయించుకోవాలి, మరి ఎక్కువగా వేయించుకోకూడదు. ఇలా వేయించిన తర్వాత పక్కకు పెట్టేయాలి. ముందుగా పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేయాలి. అలా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ కూడా ఇందాక వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి కాస్త చల్లారిన తర్వాత దీంట్లోనే వేసి మిక్సీ పట్టేయాలి. కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాంట్లో ఉండే ఇత్తులు మొత్తం తీసేయాలి. అలా తీసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు గోలియాలండి. ఒక 2 మినిట్స్ అలా గోలిన తర్వాత తీసేయాలి. మరి ఎక్కువగా కాకుండా ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక 3 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి కలిపేసుకోవాలి మొత్తం. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా మొత్తం సిమ్లో పెట్టుకొని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం కలిపేసేయాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 1 కప్ చింతపండు రసం కూడా వేయాలి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత కొన్ని కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి అంతా కలిపేయాలి. కలిపిన తర్వాత ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి యాడ్ చేయాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేయాలి. అంతేనండి. ఇవి రోటీకి కానీ బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.